హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈ పుదీనా చట్నీ తినడానికి చాలామంది ఇష్టపడరు. కాకపోతే చేసే పద్ధతిలో చేయాలి గానీ చాలా అంటే చాలా బావుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కనీసం నెలకి ఒక్కసారైనా తినవలసిన రెసిపీ అండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. అంత హెల్తీ గూడా. దానికి ఫస్ట్ మనం ఇలా పచ్చిమిరపకాయలు మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి ఆయిల్‌లో. అవి వేగేలోపున పక్కన మరో స్టవ్ పైన ఇలా జీలకర్ర, ధనియాలు, వెల్లిపాయలు, నువ్వులు వేయించుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలో సాల్ట్ వేసి వేయించుకుంటాం గదా! అవి మంచిగా వేగిన తర్వాత అందులోనే కాస్త పుదీనా గూడా వేసుకొని, అందులోనే కాస్త సాల్ట్ గూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఈ పుదీనా మంచిగా వేగిన తర్వాత నానిపి పక్కనుంచిన చింతపండు గూడా వేసి మంచిగా ఆయిల్ పైకొచ్చేటప్పుడు తీసి పక్కనుంచి, వేయించి పక్కనుంచుకున్న జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కాస్త సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా గూడా వేసి మంచిగా అందులోనే చింతపండుతో నానుపుకున్న నీళ్ళు, కాస్త మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా పట్టుకొని ఏదైనా పాత్రలో స్టోర్ చేసుకుంటే కనీసం వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి.